హలో ఫ్రెండ్స్, వింటర్ సీజన్లో మనందరం ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలో హెయిర్ ఫాల్ ఒకటి. నెక్స్ట్ డాండ్రఫ్ కూడా ఎక్కువగా వస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉండి హెయిర్ చిట్లిపోయి రాలిపోతూ ఉంటుంది కదా. ఈ 3 సమస్యల్ని మనం ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఎలా చెక్ పెట్టచ్చు ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వింటర్ సీజన్లో వాతావరణంలో హ్యూమిడిటీ తగ్గిపోవడం వల్ల మనకి మాడ అనేది పొడిబారిపోయి డాండ్రఫ్ ఎక్కువగా వచ్చి జుట్టు రాలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ హెయిర్ కూడా చిట్లిపోయి రాలిపోతూ ఉంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని మనం హెయిర్ గ్రోత్ సీరమ్ని ప్రతిరోజు ఉపయోగించాలి. నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ప్యాక్ని కూడా ఉపయోగిస్తే వీక్లీ ఒకసారైనా మంచిది. ఇప్పుడు ముందుగా హెయిర్ గ్రోత్ సీరమ్ని మందార పూలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పచ్చి లేదా ఫ్రెష్ మందార పూలని దీనికి ఉపయోగిస్తే మంచిది. లేదా మీ దగ్గర ఎండు మందార పూలు ఉన్నా కూడా యూస్ చేయండి. మందార పూలని కేసరాలు కాడలు రిమూవ్ చేసేసి బాగా మరిగించిన హాట్ వాటర్లో వీటిని డిప్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. మందార పూల్లో హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడే అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి హెయిర్ గ్రోత్కి బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మనకి డాండ్రఫ్ రాకుండా కాపాడతాయి. మనకి హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ స్ప్లిట్ ఎండ్స్ అంటే హెయిర్ చిట్లిపోకుండా రాలిపోకుండా హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. రోజులో ఏదో ఒక టైంలో మనం మాడికి బాగా స్ప్రే చేసుకొని ఫింగర్ టిప్స్తో మసాజ్ చేసుకుంటే కనుక హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వీక్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. వారం రోజులైతే స్టోర్ ఉంటుంది. ఇప్పుడు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే హెయిర్ గ్రోత్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ కలౌంజీ సీడ్స్ లేదా నల్ల జీలకర్ర, మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ భృంగరాజ్ ఆకులు లేదా ఎండు భృంగరాజ్ ఆకులైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఆమ్లా లేదా ఉసిరికాయలను కూడా ఉసిరికాయ పౌడర్నైనా వేసుకోవచ్చు. మీకు భృంగరాజ్ ఆకులు అనేవి వింటర్ సీజన్లో కంటే కూడా రైనీ సీజన్లో మనకి ఈజీగానే లభిస్తాయి. ఆ మొక్కల వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అది కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు దీనిలో మనం ఇవి మునిగేలా వాటర్ని అయితే వేసుకొని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే కనుక కొన్ని మందార పూలు, మందార ఆకులు కూడా యాడ్ చేసుకోండి. ఈ మందార పూలు, మందార ఆకుల్లో ఎక్కువగా కొల్లాజెన్ ఉండి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు హెయిర్ గ్రోత్కి ఉపయోగపడే న్యాచురల్గా తయారు చేసుకునే కెమికల్ ఫ్రీ షాంపూ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కుంకుడుకాయలు, నెక్స్ట్ మనకి షీకాయలు కూడా ఈజీగానే బయట స్టోర్స్లో అయితే లభిస్తాయి. వాటినైతే మీ హెయిర్ క్వాంటిటీ, నెక్స్ట్ హెయిర్ పొడుగును బట్టి అయితే కొన్ని కుంకుడుకాయలని తీసుకొని సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసి అయితే పక్కన పెట్టుకోండి. వీటిని మనం హాట్ వాటర్ లేదా కూల్ వాటర్లోనైనా ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే మంచిది. మనకి వెంటనే లేదు, నాకు వెంటనే కావాలనుకుంటే కనుక హాట్ వాటర్లో 1 అవర్ అయినా నానబెట్టుకుంటే కనుక మనకి మంచిది. ఇందులో కొన్ని మందారాకులు కూడా మనం వేసుకుంటే కనుక హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది. ఈ కుంకుడుకాయల్లో, నెక్స్ట్ మనకి ఈ షీకాయల్లో న్యాచురల్గానే మన మాడని శుభ్రపరిచి మన హెయిర్ని సిల్కీగా స్మూత్గా ఉంచుతాయన్నమాట. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బాగా నానిపోయింది కదా. ఇప్పుడు మనం దీన్ని స్మూత్గా మంచిగా మిక్సీ అయితే పట్టుకుందాం. మీ దగ్గర ఉంటే కనుక అలోవెరా జెల్ ఫ్రెష్దైనా వేసుకోండి, లేదా బయట దొరికే జెల్నైనా కొంచెం అయితే వేసుకొని దీన్ని అయితే ఈ విధంగా ప్యాక్గా తయారు చేసుకొని వీక్లీ వన్స్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకొని ఒక 2 అవర్స్ తర్వాత మనం తయారు చేసుకున్న ఈ షాంపూతో మనం హెడ్ బాత్ చేసుకుంటే కనుక చాలా మంచిది. ఓవర్ నైట్ అయితే నేను సోక్ చేసుకున్నాను. ఇప్పుడు వెడల్పాటి ఒక ప్యాన్లో తీసుకొని ఒక 5 మినిట్స్ బాగా మరిగించి బాగా స్క్వీజ్ చేసుకొని స్ట్రెయిన్ చేసుకుంటే కనుక మనకి న్యాచురల్గా హెయిర్ షాంపూ, హెయిర్ గ్రోత్ సీరం, నెక్స్ట్ మనకి హెయిర్ గ్రోత్ ప్యాక్ కూడా రెడీ అయిపోయింది. ఈ మూడింటిని మనం వాడడంతో పాటు మంచి హెల్తీ డైట్ తీసుకోవాలి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.